పద్ధతిగా లేదు. చీటీ వసూలు చేసే పద్ధతి ఇదేనా? పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధవా. నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాం చేసి లేనని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, అమ్మో కన్యాకుమారి, ఆ ఇదిగో తెల్లారితే మొహమ్మం చూసుకునే వాళ్ళం, వాడిని వదిలేయి. ఏంటి వదిలేసేది? నువ్వు కడతావా? నేను దిగొచ్చా. నువ్వు ఉండు. ఏమైనా కన్యాకుమారి, ఆ. ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది. బాస్ వచ్చే టైం అయింది. ఈ పోజులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు గిరా? ఆ. ఆడు మీకు బాసేవ గాని మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరి మీద పెత్తనం చాలా ఎత్తున్నావు. ఇదిగో నేను దిగొచ్చా. దిగపోయినా పని చేసుకోవచ్చు, పోవే. వెళ్ళు. అబ్బా ఏమిటమ్మా ఇది? ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి? ఏమేం సార్? వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు అనుకున్నా. ఇది నీ ఎఫెక్టా? సారీ సార్. సారీ కాదు, రేపటి నుంచి శారీలో కనపడకపోతే నువ్వు ఈ సీట్లో కనపడవు. సార్ చంపేస్తా వీడొకడు. సార్. చూడండి సార్. అబ్బా కుమారి, ఎంతసేపు నీ చీటీ రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేయొచ్చు కదా. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? చీటీ పెడితే డబ్బులు ఇవిడే కొట్టేసింది. చూడండి సార్, మరీ మొగుడిని కొట్టినట్టు కొడుతుంది. నేను దిగొచ్చా. నువ్వు నోరు పోయి. ఇదిగో చూసేవాడు చాలా చండాలంగా ఉంటుంది. ముందు వాడి దగ్గర చెప్పు. ఎప్పుడు కడతాడో అడుగు. వాడు కట్టాడు, వాడి చేతిలో నుంచి నేను కడతా. ఇప్పుడు దిగొచ్చా. దిగి చావు. ఇది అన్నారం. ఏంటి వాడు సార్? కొత్తగా జాయిన్ అవ్వాల్సిన కుర్రాడు వచ్చాడా? అతను ఇంకా రాలేదు సార్. అతను వస్తాడేమోనని నేను మాత్రం పొద్దున్నే వచ్చి అతని కోసం గుమ్మంలో వెయిట్ చేస్తున్నాను సార్. అయినా రాలేదు సార్. నాకేమో టెన్షన్ గా ఉంది సార్. నీ టెన్షన్ తో నువ్వు కాదు, మేము పోయిట్టున్నాం. అవును, అతని పేరేంటి? నా పేరు సుందరం అండి. ఓహో. రోజు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు? 8 గంటలకండి. మధ్యాహ్నం లంచ్ 12ంటికి సార్. అంటే ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని, 12 గంటలకి భోజనం చేయాలని తెలుసు కానీ 10 గంటలకల్లా ఆఫీస్ రావాలని తెలీదా? ఫస్ట్ డే 22 minutes లేట్. అది కాదు సార్. టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలో వసూలు చేస్తావయ్యా. అసలు ఏం జరిగిందంటే వద్దు. నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడన్నా పడదు. సార్ పద, స్టాఫ్ పరిచయం చేస్తా. డియర్ స్టాఫ్, ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా. హలో. పేరు సుందరం. నమస్తే. కుర్రాడు కొరకంచులా ఉన్నాడు. పెళ్ళయిందా? అమ్మో రాక్షసి. లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షస అయ్యా, కళ్ళు పోతాయి. కళ్ళు కాదండి, ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి. నాకు ఆడదండి పడదు. ఆవిడ నీ మీదే పడదు కానీ రా. ఈవిడే కుమారి. ఉత్త కుమారి కాదు గిరి, కన్యాకుమారి. అంతా ఉట్టిదే. ఈ వయసులో కుమారి అంటే ఎవరు ఒప్పుకోరేమోనని కన్యం తనకు దాని తగిలించుకుంది. ఇదే నీ సీటు. సార్. దుక్కలా కూర్చొని చక్కగా పనిచేసుకో. అలాగే వస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఇదిగో అన్నారా, ఏంటి? ఇన్నాళ్ళు నచ్చినవాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు. నీకు తెలుసా? చిటికిన వేలంత చిట్టిని చంపలేని నీ లైఫ్ వేస్ట్. ప్లీజ్ పప్ప, ఆత్మహత్య చేసేసుకో, ఆత్మహత్య చేసేసుకో. చిటికిన వేలంత చిట్టికి కొండంత ఘటోత్కచుడు అండగా ఉన్నాడు. ఓహో. లేకపోతేనా పప్ప ఘటోత్కచుడేమోనన్న డౌట్. అమ్మో ఘటోత్కచుడైతే తలుపెందుకు కొడతాడు? కొడతాడు గాని. డౌట్లు నువ్వును. పదా చూద్దాం. నమస్కారం సార్. ఓ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజా నన్ను లవ్ చేస్తుంది, ఈ విషయం మీతో చెప్పమంది. ఎంత ధైర్యం రా నీకు? నా కూతురు నా చేతిలో చెప్తావు? నేను చెప్పేది పూర్తి మీరు కూడా కొడతాడు సార్. ఏంట్రా చెప్పేది? చెప్తావు. మీ అమ్మాయి లవ్ చేస్తుంది, నేను మాత్రం మీ అమ్మాయి లవ్ చేస్తాను బాబు. దెబ్బకు దెయ్యం దిగి ప్లేట్ మార్చావు అనమాట. పప్ప నువ్వు ఎంత చీప్ అయిపోయావేంటి పప్ప? ఇవాళ వాడిని బతకనివ్వను. నువ్వెవర్రా? ఐఎమ్ సుబ్బరావ్. ఐఎమ్ ఇన్ లవ్. ఐ లవ్ రోజా. పప్ప వీడు రంగగాడే కవచములు ధరించి వచ్చి ఉన్నాడని నా డౌట్. అంతేనందువా? అంటే వీడిని ఇంకొక పీకుడు పీకు. అటులోనే. వేర్ ఇస్ రోజా? వేర్ ఇస్ రోజా? ఏమిది వీడు మీద మీదకు వచ్చుతున్నాడు? ఐ వాంట్ రోజా. ఆగు. ఓ రోజా కావాలరా నీకు? Yes. పీకే, ఒక్క పీకు పీకే. సైడ్ ప్లీజ్. నేను కొడతాను చూడు. ఏ బిషా. Okay. Come on. Tell. Where is Roja? Where is Roja? తెలీదు. Boss calling. Boss calling. మళ్ళీ వస్తా. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేసి ఊరుకుంటా? అది మా నాన్నగారు.
వాడు అపసొమ్ము కాదు. వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తెప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏయ్, నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఏ రాముడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండికి మా అమ్మ నేను మాట్లాడతావా? ఈ ఆస్తి చూస్తున్న ఇక్కడికి ధైర్యం. ఇందులో మా వాట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెదవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీద తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హాయ్, హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ ఇప్పుడు ఒక చిలక జోక్ చెప్తాను. ఒక ముసలావిడ కాలక్షేపం కోసం చిలకను కొందామని బజారుకి వెళ్ళి ఒక చిలకను సెలెక్ట్ చేసింది. ఆ షాపు వాడు, ఇది వద్దండి, ఇది దివాళా తీసిన బ్రోకల హౌస్ లో కొన్నాళ్ల పాటు ఉన్నది అని చెప్పినా వినకుండా ముసలమ్మ ఇంటికి తీసుకొచ్చింది. చిలక ఇంటికి రాగానే భలే భలే కొత్త ఇల్లు అంది. ముసలావిడ మహత్తరంగా సంతోషపడింది. ఇంతలో ఆవిడ కోళ్ళిద్దరు గది నుంచి బయటకు వచ్చారు. చిలక వాళ్ళిద్దరిని చూసి భలే 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 కొత్త అమ్మాయిలు అంది. ఆహా ఎంతో సంతోషించారు. ఈ అమ్మాయిలిద్దరూ సాయంకాలం భర్తలు ఇంటికి రాగానే చిలక వాళ్ళని చూసి ఏం చెప్తుంది అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ వచ్చారు. చిలక వాళ్ళని చూసింది. భలే భలే కొత్త అమ్మాయిలు, కొత్త ఇల్లు, కానీ పాత ప్యాసింజర్లే అంది. ఓ అందమైన అమ్మాయి చెరువు గట్టుకొచ్చి ఈత కొడదామని బట్టలన్నీ విప్పేసింది. సరిగ్గా అందులో దూకబోతుండగా వాచ్మెన్ వచ్చి ఇక్కడ ఈత కొట్టడం నిషిద్ధం అన్నాడు. మరి ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదని కోపంగా అడిగితే ఇక్కడ బట్టలు విప్పడం నిషిద్ధం కాదు అన్నాడు. ఏయమ్మా, సాంబ్రాణి పొగ బాగా వేయి, మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. హ్యాపీ బర్త్డే టు యు. అదే నాకు మండుద్ది. రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మధ్య తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన హారతి, కింద చిలక. ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా? అదే నాకు మండుద్ది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు బెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నారు అన్నమాట. చెవులు మెడ సౌజన్యమా ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పిల్ల ఉన్న వాళ్ళకి పనికిరావు. గట్టిగుడు పిలుస్తుంది. ఎవరిని మిమ్మల్ని గేదల్లా?